రెడ్డి గారికి అదే విధంగా మన చెండూరు గ్రామానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి గారికి, సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా ఉండే ఇంతకుముందు మన దుర్గారెడ్డి గారికి, అదే విధంగా మన పార్టీ అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు మాధవరెడ్డి గారికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, మన గ్రామ అక్కజల్లెలకు అన్నదమ్ములకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మీరంతా సంపూర్ణ సహకారం అందించి నేను ఎమ్మెల్యేగా గెలిచి మీ ముందు మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మనం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన శ్రీలంపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడే పెద్దలు రాజరెడ్డి గారు కానీ ధర్మారెడ్డి గారు కానీ స్పష్టంగా వివరించడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుండే, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది అనేది అర్థమైంది కదా మనకి. 5 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా కష్టాల పాలవుతా ఉన్నాం, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి రైతులందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది. మరి ఆనాడు కేసీఆర్ గారు మరి ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇచ్చి మనకు రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, మద్దతు ధర ఇచ్చి, ఊర్లోనే కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేసిన ధాన్యానికి వారం రోజుల లోపల మన ఖాతాల్లో డబ్బులు వేసినటువంటి విషయాన్ని ఏ ఒక్క రైతు తెలంగాణలో మర్చిపోరు అనే విషయాన్ని స్పష్టంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కరెంటు మనకి 10 నెలల నుంచి 10 సంవత్సరాల నుంచి మనకి ఎటువంటి కరెంటు కష్టాలు లేకుండే. అంతకుముందు ఉన్నటువంటి కరెంటు కష్టాలు మళ్ళీ ఇప్పుడు మొదలైన కాంగ్రెస్ పార్టీతోని. మన కేసీఆర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎట్లా చేసినో ఏమైందో తెలియదు కానీ మనకి 24 గంటల కరెంట్ ఉచితంగా మన వ్యవసాయానికి సరఫరా చేసిందా చేయలేదా? చేసిందా. మరి అదేవిధంగా ఇంట్ల కరెంటు ఒక్క క్షణమనం అయిందా? ఇప్పుడు పోతుంది, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా మన పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ 1,116 రూపాయలు ఇచ్చింది. మరి అదేవిధంగా న్యూట్రిషన్ కిట్లు ఇచ్చింది, కేసీఆర్ కిట్లు ఇచ్చింది, మత్స్యకారులకు చేపలు చమ్ముకోవడానికి బండ్లు ఇచ్చింది, యాదవులకు గొర్రెలు బళ్ళు ఇచ్చిండు. మరి అదేవిధంగా బీసీలకు కుల వృత్తులకు బీసీ బంద్ ఇచ్చిండు, మైనారిటీకి మైనారిటీని బంద్ ఇచ్చిండు, దళితులకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పంచడం జరిగింది. మరి ఈ విధంగా ఎన్నో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చిండు, బిందె పట్టుకొని బయట రాకుండా ఆడపిల్లలకు ఇంట్లోనే పట్టుకునే విధంగా చేసిండు. పెన్షన్ 200 ఉన్న పెన్షన్ 1000 చేసిండు, 1000 పెన్షన్ 2000 చేసిండు. అంటే చెప్పినట్టుగా అనుకున్న సమయంలో తీర్చినటువంటి ఘనత కేసీఆర్ గారితో. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా ఏదో చేస్తుంది, ఇంకా ఏమో చూపిస్తున్నారు, స్వర్గం అరచేతుల స్వర్గం చూపిస్తున్నారు. అవి నిజమైతే నమ్మినటువంటి మనం అందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీ కోట్లేసి మన ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చింది. మరి డిసెంబర్ 9వ తారీఖున మేము అధికారంలోకి వస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. కేసీఆర్ ఇచ్చిన తర్వాత కూడా రుణమాఫీ అయినటువంటి వాళ్ళు కూడా బ్యాంకులో కొండి మీరు అప్పు తెచ్చుకోండి, మేము మాఫీ చేస్తామన్నారు. చేసిండ్రా? రుణమాఫీ 2 లక్షలు అయిందా? డిసెంబర్ 9 అన్నారు. తర్వాత ఏమన్నారు? 100 రోజులు కావాలి మనకు టైం. మనం ఏమైనా సమయం అడిగినామా? ఈ టైంలో చేయండి, ఆ టైంలో చేయమని అడిగినామా? వాళ్ళంతలో వాళ్ళే చెప్పింది డిసెంబర్ 9 తారీఖు వస్తున్నాం, మొదటి సంతకం పెడతామని చెప్పి.